హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజా మురళి. మన మగవ మాట ఛానల్లో జీవన తరంగాలు మొదటి ఎపిసోడ్లో జీవనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో భాగంగా మిగతా కథను వివరిస్తున్నాను. అయితే జీవనకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారన్న కారణంతో భర్త మారకపోగా ఇదో ఒక్కరోజు కూడా వారిని దగ్గరికి తీసుకోలేక తాగుడు మరింత ఎక్కువ చేశాడు. వంశాంకురం రాలేదన్న కోపంతో ఇంకా అత్త సాధింపులు ఎక్కువయ్యాయి. ఇటు పుట్టింటికి వెళ్ళలేక అటు అత్తింట్లో నానా నరకయాతన అనుభవించింది జీవన. మెదడు ఈ కష్టాలు భరించలేక చావడానికి ప్రోత్సహిస్తే మనసు పిల్లల కోసం బతకడానికి ధైర్యం ఇచ్చింది. ఈ రెండింటి సంఘర్షణలో జీవితాన్ని వెల్లదీస్తున్న సమయంలో జీవన భర్త బాగా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లో తన 2 కాళ్ళు పోయాయి. ఇప్పుడు బ్రతుకు భారం మొత్తం జీవన మీదనే పడింది. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తాను ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఇంట్లో పనికి అమ్మాయి కావాలని తెలిసింది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని రిటైర్డ్ కాలేజ్ లెక్చరర్. ఆయన పేరు శంకరయ్య. ఆ శంకరయ్య భార్య సుమతి, ఆమె రిటైర్డ్ టీచర్. వాళ్ళు జీవనను చాలా బాగా చూసుకునేవారు. ఒక పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలా ఆదరించారు. అయితే రిటైర్డ్ సుమతి 10వ తరగతి వాళ్ళకి ట్యూషన్స్ కూడా చెప్పేది. ఆ ట్యూషన్స్ టైంలో జీవన తాను వదిలేసిన చదువును వింటుంటే మళ్ళీ తాను విద్యార్థిగా మారితే బాగుండు అనుకుని తన మనసులో తనకు తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. సుమతి అది గమనించి, నువ్వు ఎందుకు నవ్వావు అని అడిగింది. ఏం లేదు మేడం, నేను కూడా చాలా కలలతో కాలేజీ పూర్తి చేశాను, కానీ ఇక్కడ ఇలా పని చేస్తున్నాను, అందుకే నాకు నవ్వు వచ్చింది అంటూ తన నవ్వు వెనుకున్న విషయాన్ని, బాధని వెళ్ళబుచ్చింది. అప్పుడు సుమతి ఆశ్చర్యంతో, నువ్వు కాలేజ్ చేసావా? ఏం కాలేజు? ఎన్ని మార్కులు వచ్చాయి ఇంటర్లో అని అడిగింది. మేడం, నాకు 986 మార్కులు వచ్చాయి. కాలేజీకే ఫస్ట్ వచ్చాను. బాగా కష్టపడి చదివాను. ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలని పట్టుదలతో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను అనగానే గుండె వేగం వినిపించేంతగా నిశ్శబ్దం అలుకుంది. ఆ విషయాన్ని హాల్లో కూర్చొని విన్న శంకరం మాస్టారు వెంటనే సుమతి దగ్గరికి వచ్చి, నువ్వు ఇంటర్లో 986 మార్క్స్తో పాస్ అయ్యావా అని అడిగాడు. అవును మాస్టారు అని చెప్పింది. మరి ఎందుకు ఇలా జరిగింది నీ జీవితం అంటే తన జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ మాస్టార్కి, సుమతి మేడం గారికి చెప్పింది. అది విన్న వాళ్ళిద్దరూ తన పరిస్థితిని ఎలాగైనా జీవితానికి ఆనందంగా మారేలా మార్చాలని అనుకున్నారు. ఇక జీవన ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి జీవనను ఆ మాస్టారు గారిని, సుమతి గారిని ఆలోచనలో పడేలా చేశాయి. మిగతా భాగాన్ని మరో ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఈ కథగా మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మగవ మాట ఛానల్లో మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.